కన్నడ హీరో రిషబ్ శెట్టి మాయా ప్రపంచానికి బ్రేక్ పడిందా? సినీ ప్రేక్షకులను మెప్పించిన కాంతారా ఫ్రాంచైజీ భవిష్యత్తు గందరగోళంలో పడిందా? దైవాన్ని నుంచి అనుమతి లభించిన నిర్మాణ సంస్థ నుంచి చిక్కులొచ్చి పడ్డాయా? అసలేం జరిగింది? కాంతారా 3 పట్టాలు ఎక్కుతుందా, ఆగిపోయినట్లేనా? అసలేం జరిగింది, ఏం జరుగుతోంది? దైవిక శక్తులు, అడవి తల్లి, గంభీరమైన వరాహ రూపం, శివుడి అంశతో జన్మించిన హీరో. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కాంతార సృష్టించిన ప్రభంజనం మాటల్లో చెప్పలేం. కేవలం 15 కోట్ల బడ్జెట్తో మొదలైన ఈ ప్రయాణం ఊహించనంత దూరం వెళ్ళింది. ప్రాంతీయ సినిమా వచ్చి దేశం మొత్తం ప్రేక్షకులను కట్టిపాడేసింది. విడుదలైన అన్ని భాషల్లో వసూళ్ల వర్షం కురిపించింది. 15 కోట్ల బడ్జెట్తో రూపొందిన కాంతార బాక్సాఫీస్ వద్ద 1300 కోట్లు వసూలు చేసి రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభ, కథ, వరాహ రూపం, పాట అవన్నీ కలిపి థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టేలా చేశాయి. ఆ మూవీకి ప్రిక్వెల్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇప్పుడు 3వ భాగం కోసం ఎదురు చూస్తున్నారంతా. పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ అవుతుందని ఎదురు చూసిన అభిమానులకు ఈ వార్త పెద్ద షాకే ఇచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, హోమ్ బలే ఫిల్మ్స్తో రిషబ్ సంబంధం పూర్తిగా చెడిందని టాక్. కాంతారా 3 సెట్స్ పైకి వెళ్లకముందే నిర్మాణ సంస్థతో తన భార్యకి భాగం కావాలని అడుగుతున్నారట. హోమ్ బాలే ఫిలిమ్స్ వంటి కార్పొరేట్ దిగ్గజం ఈ డీల్కి సిద్ధంగా లేదని తెలుస్తోంది. తన భార్యను సహ నిర్మాతగా తీసుకుంటే ప్రాజెక్టు ముందుకు వెళ్లదని బెట్టు చేస్తున్నారట రిషబ్. పైగా గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి కాలపరిమితి ముగిసింది. కొత్త అగ్రిమెంట్లో తన కుటుంబ సభ్యురాల్ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు రిషబ్. ఈ విషయంలో మాటామాటా పెరిగిందని తెలుస్తోంది. భగవంతుడిపై అత్యంత విశ్వాసం చూపించే రిషబ్ శెట్టి ఈ మధ్య కాంతారా హరిక్సే నేమోత్సవంలో పాల్గొన్నారు. కాంతారా 3 గురించి దైవాన్ని ప్రార్థిస్తే సానుకూల సంకేతం లభించిందనే ప్రచారం వచ్చింది. అంటే దైవం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నిర్మాణ సంస్థ నుంచి ఆరంభంలోని అడ్డంకి ఎదురైంది. ఈ చర్చ తేలే వరకు కాంతారా 3 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ప్రస్తుతానికైతే కాంతారా 3 ఆగినట్లే. అందుకే ఇతర ప్రాజెక్టులపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రిషబ్. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ సీక్వెల్లో హనుమంతుడిగా నటిస్తున్నారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 2 సినిమాలు పూర్తయ్యేందుకే కనీసం 7.5 పడుతుంది. ఈలోగా హోమ్ బాలే ఫిల్మ్స్తో ఒప్పందం ఓ కొలుక్కొచ్చినా కాంతారా 3 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి రిషబ్ తన పంతం నెగ్గించుకుంటారా? హోమ్ బాలే ఫిల్మ్స్ పూర్తిగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటుందా? కాంతారా 3కి ఆదిలోనే ఎదురైన అడ్డంకిని రిషబ్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం.